మరో బ్రేకింగ్ న్యూస్ మనకి సమయంలో అందుతోంది. ఒక్క రోజు కూడా తీరకుండానే కరీంనగర్ జిల్లాలో మరో సైకో వీరంగం సృష్టించాడు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం శాస్త్రీనగర్లో సైకో వీరంగం సృష్టించాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజేందర్ అందిస్తారు. విజేందర్, చెప్పండి, సైకో వీరంగానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అలాగే ఆసుపత్రిలో అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? కవిత కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పూసాల గ్రామ పంచాయతీ పరిధిలో శాస్త్రీనగర్కి చెందిన అంజయ్య గత 4 రోజులుగా మతిస్థిమితం కోల్పోయి సైకోలుగా తయారై భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆ గ్రామంలో అంటే ఆ పూసాల గ్రామంలోని ఆ గ్రామంలో అదేవిధంగా శాస్త్రీనగర్లో ప్రజలను కట్టి అంటే చేతిలో కర్ర పట్టుకొని అందరినీ కూడా బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఈ మొత్తం కర్ర పట్టుకొని ఒక హోటల్ మీద దాడి చేసి ఆ హోటల్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందర చేసి ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా అడ్డుకోబోయిన ఒక వ్యక్తిని కట్టెతోటి దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ స్థానికులు పట్టుకొని తాళ్లతోటి బంధించి చెట్టు కట్టేయడం జరిగింది. కట్టేసి కొట్టడం కూడా జరిగింది. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్న క్రమంలో మళ్ళీ వాళ్ళ బంధువులు కూడా రావడం జరిగింది. బంధువులు వస్తే వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత మేము కొంత మానసిక ఆందోళనతో అతను మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నాను చెప్పడంతో అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో ఆ పోలీసులు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతన్ని ఆసుపత్రి కరీంనగర్లోని మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకుపోతున్నామని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లడం జరిగింది. అంటే ఇతను దాదాపు 45 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ 45 సంవత్సరాల వయసులో కొద్ది రోజుల నుంచే కొంత మతిస్థిమితం కోల్పోయినట్లుగా వివరిస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఎప్పుడు కూడా ఎవరిని ఏం అనకపోయినప్పటికీ గత 2 రోజులుగా ఆ గ్రామంలో అంటే చేతిలో కర్ర పట్టుకొని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఈ రోజు కొంచెం వీరంగం సృష్టించారని చెప్తున్నారు. అయితే ఈ రోజు పొద్దున్న నుండి కర్ర పట్టుకొని ఆ గ్రామంలో పాటు గ్రామంలోని శాస్త్రి మొత్తం ఈ పక్కపంటి ఉన్న ఇంట్లో అంతా మొత్తం వచ్చాడు. వాళ్ళు ఉన్న సామాన్ అంతా వలగొట్టిండు. ఇక ఆయన వస్తాడని చెప్పేసి సామాన్ చదివేలోపే ఇక మా దుకాణం కాడికి వచ్చి మొత్తం సామాన్ అంతా వలగొట్టిండు. అడ్డైతే ఆటోలో మమ్మల్ని కొట్టిండు. ఆయన భయపడి పారిపోయింది. అతను సైకిల్ వేసుకొని వస్తా అంటే ఇక ఎదటోళ్ళ ఇంట్లో ఉన్నాడు. నేను సైకిల్ వేసుకొని వస్తా అంటే మా తమ్ముడు ఫోన్ చేసిన వాళ్ళే నేను సెల్ ఇట్లా మాట్లాడుకుంటా ఇటు సైకిల్ పట్టుకున్నా సెల్ చూస్తున్నా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పిడాత ఉరికొచ్చి ఇంతప్పుడు కట్టె పట్టుకొని కథ చేతి విన కొట్టిండు. ఇక్కడ తగిలింది ఇంట తగిలింది. పిడాత ఉరికొచ్చిండు ఇంట్లోకి వెళ్ళి. ఆ సెల్లు పొల్లు అయింది. ఆ సెల్లు ఇటు పెట్టిన వాళ్ళు ఆడ ఆగి ఆ సెల్లును కట్టె పట్టి కొట్టిండు. బాగా కొట్టిండు. సెల్లు తుక్కు అయింది.